కాబట్టి ప్రతి ఓటర్ని కూడా కలిసి వారిని భారతీయ జనతా పార్టీకి ఓటు వేయవలసిందిగా కోరడానికి బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను సన్నద్ధం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈరోజు ఈ యొక్క బూత్ స్థాయి సమావేశాలు ఎక్కడెక్కడైతే ఇంకా మా పార్టీకి గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అంతా కూడా ఫిల్అప్ చేసుకొని ప్రతి బూత్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా, ప్రతి బూత్లో మెజార్టీని సాధించేదే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కదిలించినా, ఎవరితో మాట్లాడినా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ ఓటు దేశం కోసం, ఈ ఓటు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలని నిర్ణయించినటువంటి ఓటు. కాబట్టి ఈ దేశానికి ప్రధానమంత్రిగా మళ్ళీ నరేంద్ర మోదీ గారే ఉండాలి. కాబట్టి ఈ ఓటు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే వేస్తామని ప్రతి ఒక్క ఓట మనం ఎక్కడికి వెళ్ళినా ఇది వింటున్నాం. యువత దగ్గర నుంచి మహిళలే కానీ, యువకులే కానీ, విద్యావంతులే కానీ, రైతులే కానీ, అన్ని వర్గాల ప్రజలు ఈ దేశం అంటే కరోనా సంక్షోభ సమయాల్లో కూడా భారతదేశం యొక్క ఆర్థిక స్థితిని 11వ స్థానం నుంచి 5వ స్థానంలోకి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి విశ్వాసంతో వారైతేనే ఈ దేశంని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబెట్టగలిగినటువంటి శక్తి ఉన్న నాయకుడిని నమ్ముతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో లేదు, రాష్ట్రంలో మొన్న గెలిచినప్పటికీ కూడా రాష్ట్రంలో కూడా ఈరోజు ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటాం. అక్కడ ఇక్కడ కూడా ప్రమాదంలో, దేశంలో ఎట్లాగో లేదు, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఆర్భాటాలకు పోయి 6 గ్యారెంటీలు అనేటువంటి మాట చెప్పి ఈరోజు 6 గ్యారెంటీలను అమలు చేయలేక, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాలనను ఏ విధంగా పాలించాలో ఈ రాష్ట్రాన్ని చేతగాక చతికిల పడుతున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణలో చూస్తాం. ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు కరువు కోరల్లో చిక్కుకొని పోతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి, పొలాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి లేనటువంటి పరిస్థితి, దాని గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈరోజు లేదనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. మొన్న వడగళ్ల వానకు అనేక ప్రాంతాల్లో రైతులు పంట నష్టపోయినటువంటి రైతులకు కూడా నేటి వరకు భరోసా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. గ్రామాల్లో తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దాని గురించి ఒక రోజైనా సమీక్ష చేసి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, అక్కడ నీటి ఎద్దడికి ఏ విధంగా ఆ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచించే నాదుడే కరువైంది. మరి మొన్న ఎన్నికల్లో మనం చూసినాం, ఎన్నికల ముందు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 కుమ్ముక్కైనాయి. లోపల కుమ్ముక్కైపోయి భారతీయ జనతా పార్టీని ఏ విధంగానైనా బలోపేతమైనటువంటి పార్టీని బలహీనపరచాలనేటువంటి ఒక దురాలోచనతో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇక్కడ పెంచే ప్రయత్నం చేసింది. 2 పార్టీలు ఓట్లు గెలుచుకుంటే నేను విజయం సాధిస్తానటువంటి ఒక దురాలోచన దుష్టాలోచనతో బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తే ఈ రోజు వాళ్ళు తవ్వుకున్న గుంతలో వాళ్ళే పడిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఆ 2 పార్టీలు కుమ్ముక్కై
భారతీయ జనతా పార్టీని ఈరోజు తెలంగాణలో అధికారంలోకి రానియకుండా చేయాలనే కుట్ర పన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ బొటాబొటి సీట్లతో ఓట్లతో అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీల పేరు చెప్పి ఏ ఒక్క గ్యారంటీనైనా ఈరోజు గ్రామాల్లో వాళ్ళు అమలు చేయగలుగుతున్నారా? మహిళలకు 2,500 రూపాయలు అధికారంలోకి వచ్చిన వెంబడే 2,500 రూపాయలు ప్రతి మహిళకు అందజేస్తామన్నారు. ఈరోజు ఏ గ్రామంలోనైనా ఎక్కడైనా ఏ మహిళకైనా ఆ పథకాన్ని అందజేస్తా ఉన్నారా? మహాలక్ష్మి అన్నారు, గృహలక్ష్మి అన్నారు, పెళ్ళైతే ఆడపిల్లకి 1,00,000 రూపాయల క్యాష్, తులం బంగారం అన్నారు. మరి ఇంతవరకు ఏ ఒక్కరికైనా ఏ పెళ్లిలోనైనా వాళ్ళు పంపిణీ చేసిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతులకు 2,00,000 రూపాయల రుణమాఫీ అన్నారు. మరి రైతులకు ఎక్కడైనా ఇప్పటిదాకా రుణమాఫీ అమలు చేసిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతులకు కౌలు రైతులకు రైతు బంధు 15,000 ఇస్తామన్నారు. మరి ఇప్పటిదాకా ఎంతమంది రైతులకు అమలు చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి ఇప్పటిదాకా ఎంతమంది రైతు కూలీలకు వీళ్ళు 12,000 ఇచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రతి మహిళకు 500 రూపాయలకే సిలిండర్ అన్నారు. మరి ఎంతమంది మహిళలకు ఇప్పటిదాకా మీరు 500 రూపాయల సిలిండర్ ఇచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. 200 యూనిట్లు ఉచితమన్నారు, 0 బిల్లులు అన్నారు. మరి ఇప్పటిదాకా ఎంతమందికి మీరు 0 బిల్లులు ఇచ్చిండ్రు, ఎంతమందికి ఉచిత కరెంట్ ఇచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు కరెంటే సరిగ్గా లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గ్రామాల్లో, పట్టణాల్లో ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ లో వోల్టేజ్ సమస్యలు. ఈరోజు పాలనను పూర్తిగా గాడి తప్పిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం కళ్ళారా ఇవాళ చూసినటువంటి పరిస్థితి మన కళ్ళెత్త కనపడతా ఉంది. మొన్నటిదాకా కాళేశ్వరం గురించి చాలా గొప్పలు మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాళేశ్వరం పైన వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలేమి, వాటి అతిగతి ఏమి, ఇప్పటిదాకా ఎలాంటి పురోగతే లేదు. సిబిఐ ఎంక్వైరీని కోరినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వద్దని జ్యుడిషియల్ ఎంక్వైరీని ఎందుకు అంటున్నారు? మీరు కుమ్ముకైనంతే కదా మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ల పైన అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని లేదా ఈ యొక్క 6 గ్యారెంటీలు ఉన్నామని వాటి నుంచి దృష్టి మళ్లించడం కోసం ఈ 6 గ్యారెంటీల విషయంలో విఫలమై ఈ ఫోన్ ట్యాపింగ్ అని అదని ఇదని ఏదో చేస్తున్నటువంటి ఆర్భాటాన్ని సృష్టించి వాటిని మళ్ళా ఎలాంటి పురోగతి లేదు, అతిగతి లేకుండా పక్కకు వదిలేస్తా ఉన్నాం. ప్రజల లోపల ఏదో ఒక చర్చ ఉండాలి. మా పరిపాలన పైన దృష్టి ఉండకూడదు, ప్రజలు మమ్మల్ని ఏం అడగకూడదు. ప్రజలను దృష్టి మళ్లించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పైన ప్రజలను దృష్టి మళ్లించినటువంటి పనిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పడ్డది. ఇంతవరకు ధరణి గురించి అనేక సార్లు మాట్లాడింది. ధరణికి ఇప్పటిదాకా ధరణి కష్టాలు ఏ రైతుకు తీరలేదు. ధరణి కష్టాలను తీర్చిన పాపాన పోలేదు. ఇక గొల్ల కురుమలకు డీడీలు వాపస్ ఇస్తామని ఎలక్షన్లు అయినప్పటికీ ఎలక్షన్ల ముందు చెప్పి ఎంబడే గొర్రెలు ఇచ్చేస్తాం లేదంటే డీడీలు ఇస్తాం. ఇప్పటిదాకా వాళ్ళు కట్టిన డీడీల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయేలాగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు వడ్డీతో సహా వాళ్ళు కట్టినటువంటి డబ్బులు వడ్డీతో సహా తిరిగి వాళ్ళకు మొత్తం వెనక్కి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. గొల్ల కురుమలకు ఎవరైతే గొర్రెల కోసం వాళ్ళు డీడీలు కట్టినరో ప్రభుత్వానికి వారి డబ్బులన్నింటినీ కూడా వడ్డీతో సహా తిరిగి వారికి వాపస్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఓ పక్క ఇవ్వమంటారు, ఓ పక్క డబ్బులు లేవంటున్నారు కలెక్టర్ల దగ్గర. కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది. ఏమని చెప్తుంది? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, 17 పార్లమెంటు సీట్లు గెలిపించండి. తెలంగాణలో 17 పార్లమెంటు సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే 6 గ్యారెంటీలు అమలు అవుతాయి అని చెప్తున్నా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు,
ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు ఒప్పుకోనూ లేదు. దేశంలోనే కాంగ్రెస్ లేదు. ఈరోజు ఐఎన్డీఏ కూటమి కూడా ముక్కలు అయిపోయింది, చెక్కలు అయిపోయింది. ఈరోజు రాహుల్ గాంధీ పేరు చెప్పి ఓసారి 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేసి మళ్ళీ కేంద్రంలో రాహుల్ గాంధీ వస్తే ఇస్తామని మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడికి వచ్చినా ముందు 6 గ్యారెంటీలు మీకు ముఖ్యమంత్రి కావడానికి ఓట్లేసాం, 6 గ్యారెంటీల సంగతి మీరు ఇవ్వాలా. రేపు ప్రధానమంత్రి ఎవరు మీ రాహుల్ గాంధీ అయ్యేది లేదు, రాహుల్ గాంధీ కాకపోతే ఇలా పథకాలు వచ్చేది లేదనేటటువంటి మాట ముఖ్యమంత్రి గారే స్పష్టం చేసింది. అంటే రాహుల్ గాంధీ గాడు ఈ 6 స్కీములు రావు అంటే వారే ఒప్పుకున్నారు. నైతికంగా వాళ్ళు ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేమని ఈ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు. కాబట్టి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా, వాళ్ళు ఏదైతే మోసం చేస్తా ఉన్నారో రూలింగ్ పార్టీ కాబట్టి మాకు ఓటేస్తేనే, ఇంతకుముందు కేసీఆర్ చెప్తుండే, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తుండే ఏ పథకం అమలు కావాలన్నా మాకు ఓటేస్తే అమలు అవుతుంది, మాకు ఓటేస్తేనే మీకు పింఛన్ ఉంటుంది, మాకు ఓటేస్తేనే మీకు ఇల్లు వస్తుంది, మాకు ఓటేస్తేనే రైతు బంధు వస్తుంది, మాకు ఓటేస్తేనే రైతు రుణమాఫీ అవుతుంది. ఇట్లాంటి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి 10 ఏళ్ల తర్వాత మరి ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజలు ఇంటికి పంపిండ్రో ఓసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దాన్ని చూసి సోయి తెచ్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఈరోజు ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు, దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించేటటువంటి ఎన్నికలు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని గెలిపిస్తాం, పాలమూరు పార్లమెంటులో మరి ఇక్కడ అరుణమ్మని గెలిపిస్తామనేటటువంటి ఒక ఆలోచన. ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఈ యొక్క పాలమూరు పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతంలో అందరి యొక్క అభివృద్ధిని కాంక్షించి ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం తన సమయాన్ని వెచ్చించి ఇదివరకే తన ఎంతో ఈ జిల్లా కోసం మరి అంటే కృషి చేసినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని చూసినటువంటి వాళ్ళు కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా వారికి విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీని ఇవాళ కలిగిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. కేంద్రంలో వచ్చేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే, కాంగ్రెస్ ఊసే లేదు, బీఆర్ఎస్ ఊసే లేదు. కాబట్టి ప్రజలంతా కూడా ఇవాళ పూర్తి ఒక అంటే ఓటు వేయడానికి మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ గెలిపించేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో నేను అందరినీ కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉందో ఈరోజు వాళ్ళ యొక్క 6 గ్యారెంటీల విషయంలోనే కానీ పాలమూరు రంగారెడ్డి విషయంలో రోజుగా అబద్ధం చెప్తున్నారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మరి ముఖ్యంగా షాద్ నగర్ ప్రజలంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్మీదేవిపల్లి ఏమైంది, లక్ష్మీదేవిపల్లిని ఎందుకు ఆపేసిండ్రు, మరి దానిపైన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సంగతి ఏంది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పాత అంటే ఆయన కేసీఆర్ గారు డిజైన్లు మార్చిండు. ఆ డిజైన్లు మార్చక ముందు జూరాల నుంచి వాటర్ తీసుకొని మహబూబ్ నగర్ పార్లమెంట్ అంతా సస్యశ్యామలమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు, మొట్టమొదటి ప్రాజెక్ట్ రిపోర్టు. ఆ ప్రాజెక్ట్ రిపోర్టులో భాగంగా జూరాల నుంచి వాటర్ తీసుకుంటే మక్తల్ కానీ నారాయణపేట్, కొడంగల్, షాద్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్ నగర్ ఈ 7 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడానికే ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రూపుదిద్దుకున్నారు. ఆ జూరాల ప్రాజెక్టు నుంచి తీసుకొని పోయి శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెట్టి నీళ్లు ఆ డిజైన్లు మార్చినందువల్లనే, దాని అప్రోచ్ మార్చినందువల్లనే ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కాకపోవడానికి కారణం. మరి ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఒరిజినల్ డిపిఆర్ ఏదైతే ఉందో ఆ డిపిఆర్ కు మీరు ఓకే అనండి. మీరు ఓకే అనడానికి సిద్ధమా? ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పాలమూరు పార్లమెంటులో ఉన్నటువంటి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల సస్యశ్యామలం కావాలంటే జూరాల ప్రాజెక్టు దగ్గర నుంచి నీళ్లు తీసుకొని పాలమూరు రంగారెడ్డిని, దీంతో కొంత రంగారెడ్డి జిల్లా కొంత
నల్గొండ కొంత దీని ద్వారా ఇరిగేట్ అయ్యేటటువంటి విధంగా ఆనాడు డిజైన్ చేసిండు 10 లక్షల ఎకరాలకి. మరి 8 లక్షల ఎకరాలు మన పాలమూరు జిల్లాలోనే మన 7 అసెంబ్లీ వర్గాలకే సాగునీరు అందించే విధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసింది వాళ్ళ. మరి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కు మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఓకేనా? దాన్ని మీరు ఆ డిజైన్ ని పాత డిజైన్ కి మీరు ఓకే చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పించండి. ఆ డిజైన్ కు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వము దీని మీద ప్రాజెక్టును అప్రూవల్ చేయండి. ఢిల్లీలో ఈ యొక్క ప్రాజెక్టుకు నిధులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కేంద్రంలో ఉన్నటువంటి మా ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారితో మాట్లాడి పాలమూరు యొక్క కష్టాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేటటువంటి బాధ్యత డీకే అరుణమ్మ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి మొట్టమొదటిగా పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి మాట్లాడేటటువంటి మీరు మరి ఆనాడు పాలమూరు రంగారెడ్డికి విభజన చట్టంలో జాతీయ హోదా కల్పించడానికి మీరు ఎందుకు ప్రపోజల్ పెట్టలేదు? విభజన చట్టం హామీలో పాలమూరు రంగారెడ్డిని ఎందుకు చేర్చలేదు? బట్ట కాల్చి వేరేళ్ళ మీద వేసేసి మేము చాలా క్లీన్ గా ఉన్నామనేటటువంటి మాటలు బంద్ చేసి వాస్తవాలు ప్రజలకు చెప్పండి. ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ ప్రాంతానికి వారు ఎవరికి కూడా ఈ ప్రాంతంలో ఈ సేవ చేసేటువంటి దాఖలాలు లేవు. ప్రజల కోసం పోరాటాలు చేసేటువంటి దాఖలాలు లేవు. రైతుల కోసం పోరాటాలు చేసేటువంటి దాఖలాలు లేవు. ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసే దాఖలాలు లేవు. మరి పాలమూరు రంగారెడ్డి కోసం మరి ఎందుకు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు? ఏనాడైనా పాలమూరు రంగారెడ్డి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రా? ఎప్పుడైనా దీనికోసం మరి పార్లమెంట్ ముందర పోరాటం చేసిండ్రా? కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము గవర్నమెంట్ లో ఉన్నాం, ఈ ఎన్నికలు నరేంద్ర మోదీ అంటున్నారు ప్రజలంతా. రేపు మహబూబ్నగర్లో పార్లమెంట్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది కాబట్టి ఏదో ఒక మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గెలవాలని అనుకుంటే ప్రజలు ఎవరు అమాయకులు లేరు. ప్రజలు ఆల్రెడీ ఓటర్స్ డిసైడ్ అయి ఉన్నారు. నరేంద్ర మోదీ గారికి ఈ ఎన్నికల్లో పట్టం కట్టాలని మరి తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరి గెలిపించుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు గెలిపించుకుంటారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.